ఓకే. లాస్ట్ వీడియోలో 2 ఏరియా కంట్రోల్ సిస్టమ్‌కి బ్లాక్ డయాగ్రామ్ చూసాం అండ్ డెరివేషన్ కూడా చూసాం కదా! బట్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 2 ఏరియా కంట్రోల్ సిస్టమ్ బ్లాక్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో ఈ డయాగ్రామ్ కూడా సేమ్. బట్ మనకి ఇక్కడున్న బ్లాక్ డయాగ్రామ్స్‌లో జస్ట్ వాటిని స్ప్లిట్ చేసాం. ఇది 1/1 ప్లస్ STZ1 అండ్ 1/1 ప్లస్ STT1. బట్ మనం లాస్ట్ టైంలో అయితే 2 కంబైన్ చేసి ఒకే బ్లాక్‌లో తీసుకుంటాం. బట్ ఇది కూడా మనకి 4th యూనిట్‌తో లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ 2 యూనిట్లో మనకి ఇది అండ్ 2 ఏరియా కంట్రోల్ సిస్టమ్ రెండు ఇంపార్టెంట్. దీనికి మనకి ఒక డెరివేషన్ ఉంది. డెరివేషన్ అంటే ఏం లేదు, బట్ ఈ బ్లాక్ డయాగ్రామ్ నుంచి మనం కొన్ని ఈక్వేషన్స్ తీసుకోవాలి. టోటల్ మనకి 9 ఈక్వేషన్స్ వస్తాయి. వాటిని మనం మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. సో ఫస్ట్ ఈ బ్లాక్ డయాగ్రామ్ మనం ప్రీవియస్గా అయితే మనం 7 సమ్మేషన్ పాయింట్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 సమ్మేషన్ పాయింట్స్ ఉంటాయి. ఈ 7 సమ్మేషన్ పాయింట్స్కి మనం ప్రీవియస్గా కన్సిడర్ చేసినట్టయితే మనకి 6 బ్లాక్స్ వస్తాయి. బట్ మనం ఇక్కడ ఒక బ్లాక్ని 2 బ్లాక్స్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి 8 బ్లాక్స్ వస్తాయి. 1 2 3 4 5 6 7 8. ఇందులో మనకి ఏమీ చేంజ్ అవ్వవు. అందులో ఎలా ఉన్నాయో సేమ్ అవే టర్మ్స్ వస్తాయి ఇందులో కూడా. బట్ ఇక్కడ ఏంటంటే మనం బ్లాక్స్కి నెంబర్స్ రిప్రజెంట్ చేస్తాం. 1 2 3 అండ్ 4 ఇక్కడ నుంచి వస్తుంది. 4 5 6 7 మధ్యలో ఉంటుంది. 8 ఇక్కడ కార్నర్ అండ్ 9 ఈ కార్నర్లో ఉంటుంది. సో మొత్తం మనం 9 రిప్రజెంట్ చేస్తాం. అండ్ 1కి మనం x1 అని నేమింగ్ చేస్తాం. సో x2 x3 x4 x5 x6 x7 x8 అండ్ ఫైనలీ x9. సో మనం వీటి నుంచి మనం ఇప్పుడు ఈక్వేషన్స్ని డిరైవ్ చేయాలి. సో ఈ డయాగ్రామ్ నుంచి మనం ఫస్ట్ బ్లాక్ని కన్సిడర్ చేసుకుందాం. ఫస్ట్ బ్లాక్ని కన్సిడర్ చేస్తే ఇక్కడ మనకి బ్లాక్లో ఉన్నది KP/1 ప్లస్ STP1 ఉంది. అండ్ మనకి దీని దగ్గరికి ఏ టర్మ్స్ వస్తున్నాయో కన్సిడర్ చేద్దాం. సో దీని దగ్గరికి వచ్చే టర్మ్ x2 టర్మ్ వస్తుంది. అండ్ D1 అండ్ ఆల్సో x7. మనకి x7 ఇటు సైడ్ నుంచి చూసుకుంటే ఇలా వెళ్ళి x7 ఇటు వస్తుంది. సో టోటల్లీ మనకి బ్లాక్ 1కి 3 టర్మ్స్ వస్తున్నాయి. ఒకటి x2, ఒకటి D1 అండ్ ఇంకొకటి x7 వస్తుంది. సో మనం ఇప్పుడు x1 ఈక్వేషన్ రాసుకోవాలి. సో x1 ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది మనకి బ్లాక్ డయాగ్రామ్లో ఉంది. KP1/1 ప్లస్ STP1 అండ్ రిమైనింగ్ మనకి x2 టర్మ్ వస్తుంది. సో x2 టర్మ్ ఇక్కడ ఇటు వస్తుంది అండ్ x7 పై నుంచి వస్తుంది అండ్ D1. సో 3 టర్మ్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఈ 3 టైమ్స్ ఈ బ్లాక్ డయాగ్రామ్లో ఈక్వేషన్ రాసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ మనకి x1 ఉంది. సో x1 ఈ టర్మ్ ఇటు వెళ్తే x1 ఇంటూ 1 ప్లస్ STP1 ఈజ్ ఈక్వల్స్ టు KP1 ఇంటూ x2 మైనస్ x7 మైనస్ D1. సో ఇలా రాసుకుంటాం. సో మనం దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే x1 ప్లస్ x1 STP1 ఈక్వల్స్ టు KP1 ఇంటూ x2 మైనస్ x7 మైనస్ D1. సో ఇలా మనకి ఇక్కడ S టర్మ్ ఉంది కదా, దీన్ని డిఫరెన్షియేషన్ టర్మ్లో రాసుకుంటే దాన్ని డాట్ కింద మెన్షన్ చేస్తాం. సో x1 ప్లస్ x1 డాట్ STP1 ఈజ్ ఈక్వల్స్ టు KP1 ఇంటూ x2 మైనస్ x7 మైనస్ D1. సో మనకి ఇప్పుడు ఈ x1 డాట్ కావాలి కాబట్టి KP1 ఇంటూ x2 మైనస్ x7 మైనస్ D1 డివైడెడ్ బై TP1. సో మనకి ఇది ఈక్వేషన్ 1 వస్తుంది. అండ్ ఇక్కడున్న TP1ని మనం ఇటు సైడ్ తీసుకొచ్చాం. అండ్ ఇందులో మనకి S ఉండదు. Sని మనం డిఫరెన్షియేషన్లోకి మార్చుకుని అండ్ దీన్ని మనం డాట్ కింద రిప్రజెంట్ చేసాం. సో మనకి ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్ x1 వచ్చింది. అండ్ నెక్స్ట్ బ్లాక్ డయాగ్రామ్ మనం x2 తీసుకుంటాం. దిస్ ఈజ్ ఫర్ బ్లాక్ 1 అండ్ ఫర్ x2 బ్లాక్ డయాగ్రామ్ కన్సిడర్ చేస్తే 1/1 ప్లస్ T1 ఉంటుంది. అండ్ ఇక్కడ x2 దగ్గరికి మనకు ఓన్లీ 1 టర్మ్ x3 మాత్రమే వస్తుంది కాబట్టి ఈక్వేషన్ అనేది మనకి ఇలా వస్తుంది. x2 ఈక్వల్స్ టు ఫర్ బ్లాక్ 2 x2 ఈక్వల్స్ టు మనకి బ్లాక్లో 1/1 ప్లస్ STT1 ఉంది కాబట్టి
1 by 1 plus st t1 into x3. Same as it is, x2 ఇట్ సైడ్ పంపిస్తాం. x2 into 1 plus st t1 is equals to x3. సో x2తో మల్టిప్లై చేస్తే x2 plus x2 st t1 ఈక్వల్స్ టు x3. సో ఈ ఈక్వేషన్ని మనం సిమిలర్గా మనం ఇందాక కన్సిడర్ చేసుకున్నట్టు ఇక్కడ మనకి STT1 ఉంది. సో ఎస్ని మనం డిఫరెన్షియేట్లోకి మార్చుకుంటే కనుక డిఫరెన్షియేషన్లోకి మార్చితే x2 plus x2 dot st1 ఈక్వల్స్ టు x3. అండ్ నౌ మనకి ఇప్పుడు మనకి x2 డాట్ కావాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఉన్న x2 టర్మ్ని ఇటు సైడ్ తీసుకెళ్తాం. x2 డాట్ ఎస్, మనకి ఇక్కడ ఎస్ ఉండదు, ఆల్రెడీ ఎస్ డాట్ అయిపోయింది కాబట్టి t1 ఉంటుంది. x2 డాట్ t1 ఈజ్ ఈక్వల్స్ టు ఇటు సైడ్ x3 ఉంది కాబట్టి ఈ టర్మ్ ఇటు వస్తే మైనస్ x2 and x2 dot is equals to x3 minus x2 by this will be t1 and this is the equation 2. మనకి ఇక్కడికి 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఒకటి బ్లాక్ 1 కన్సిడర్ చేసుకున్నాం అండ్ ఇంకొకటి బ్లాక్ 2 కన్సిడర్ చేసుకున్నాం. 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం థర్డ్ ఈక్వేషన్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి అండ్ అది మనకి బ్లాక్ 3 నుంచి వస్తుంది. సో ఇది బ్లాక్ 3, మనకి ఇక్కడ బ్లాక్ 3 దగ్గర 1 by 1 plus st(z1) ఉంది అండ్ దానికి x3. మనం ఇక్కడ కనుక్కోవాల్సింది x3 డాట్. సో దీని దగ్గరికి మనకి ఏ ఈక్వేషన్స్ వస్తున్నాయి? సో మనకి ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ x3 దగ్గరికి వచ్చే ఈక్వేషన్స్ ఏంటంటే ఇక్కడ నుంచి చూస్తే 1/r1 వస్తుంది అండ్ దీంతో పాటు మనకి ఈ సమ్మేషన్ పాయింట్ దగ్గర ఇక్కడ ఒక u1 ఉంటుంది, ఇక్కడ u2 ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి 1/r1 అండ్ u1 వస్తుంది. సో దీని నుంచి మనం ఈక్వేషన్ x3 రాసుకుంటాం. మనకి ఈక్వేషన్ x3 ఈజ్ ఈక్వల్స్ టు 1 by 1 plus st(z1) ఇది మనకి బ్లాక్లో ఉంటుంది అండ్ మైనస్ 1/r1 ఇంటూ x1. ఇది ఇంటూ కాదు, ఇది x1 ఎందుకు వచ్చింది అంటే బ్లాక్ డయాగ్రామ్ కన్సిడర్ చేసుకుంటే మనకి ఇక్కడ 1/r1 ఉంది అండ్ ఈ 1/r1 టర్మ్ అనేది మనకి x1 దగ్గర నుంచి వచ్చింది. సో ఇఫ్ వి కన్సిడర్ దిస్ హియర్ x1, ఈ బ్లాక్ మనకి ఇలా 1/r1 x1 నుంచి వచ్చింది కనుక మైనస్ 1/r1 అండ్ x1 వస్తుంది మనకి. సో అందుకని ఈక్వేషన్లో మనకి 1/r1 x1 plus u1 తీసుకున్నాం. సో ఇది కూడా సేమ్ x3 into 1 plus st(g1) is equals to minus 1/r1 x1 plus u1. సో ఇక్కడ x3 plus x3ని దీని డాట్ కింద రాసుకుంటే tz1 is equals to minus 1/r1 x1 plus u1. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ x3 డాట్ మనకి రావాలి కాబట్టి ఈ డాట్ని ఇటు ఉంచేసి రిమైనింగ్ టర్మ్స్ మనం అటు పంపించేస్తాం. సో ఇక్కడ మనకి x3 డాట్ tz1 ఈక్వల్స్ టు minus 1/r1 x1 plus u1. ఇక్కడ ఉన్న x3 మైనస్ x3 అవుతుంది అండ్ x3 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు minus 1/r1 x1 plus u1 minus x3 హోల్ డివైడెడ్ బై ఇటు సైడ్ ఉన్న tz1 ఇటు వస్తే tz1 అవుతుంది అండ్ దిస్ షుడ్ బి ఈక్వేషన్ 3. అగైన్ మనం 1, 2, 3 బ్లాక్ డయాగ్రామ్స్ ఇటు ఉన్నాయి అండ్ 4, 5, 6 బ్లాక్ డయాగ్రామ్స్ మనకి ఇటు సైడ్ ఉంటాయి. సేమ్ ఇక్కడ మనకి kp1 plus stp2 అనేది 4th బ్లాక్ డయాగ్రామ్. సో మనం ఈక్వేషన్ x4 రాసుకోవాలి అండ్ దీని దగ్గరకు వచ్చే టర్మ్స్ మనకి x4 దగ్గరకు వచ్చే టర్మ్ x5 ఉంది అండ్ ఇక్కడ నుంచి మనకి x7, ఇది మైనస్ a12తో వస్తుంది కాబట్టి మైనస్ a12 x7 వస్తుంది అండ్ x5 వస్తుంది అండ్ ఆల్సో d2 వస్తుంది. సో ఇది మనం ఈక్వేషన్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. మనం బ్లాక్ 4కి కనుక ఈక్వేషన్ రాస్తే ఈ kp2/1 plus stp2 మనకి బ్లాక్లో ఉంటుంది, kp/1 plus stp2
అండ్ ఇక్కడ మనకి -a1 to x7. సో ఇక్కడ మనకి పైనుంచి x7 వస్తుంది కదా, సో దానికి మనం -a1 to x7 రెండు కంబైన్డ్ అయ్యి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి వచ్చిన x7 -a1 to x7ని కన్సిడర్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ నుంచి వచ్చే d2 అండ్ ఇటు సైడ్ నుంచి వచ్చే మనకి x5. సో ఈ 3ని మనం రిప్రజెంట్ చేస్తే -a1 to x7 -d2 + x5. సో నెక్స్ట్ మనం సేమ్ టర్మ్స్ 1 + STP2 ఇటు వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. అండ్ ద సేమ్ టైం kp2 x5 -a1 to x7 -d2. సో ఇక్కడ నెక్స్ట్ టర్మ్ ఇది మల్టిప్లై చేస్తే x4 + x4 డాట్ tp2. ఆల్రెడీ మనం ఇక్కడ ఎస్ని రిమూవ్ చేస్తే అది x4 డాట్ అవుతుంది. అండ్ దిస్ విల్ బి kp2. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్. అండ్ నెక్స్ట్ మనకి x4 టర్మ్ కావాలి కాబట్టి డైరెక్ట్గా x4 టర్మ్ని అటు పంపిస్తే మైనస్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ టర్మ్ విల్ బి tp2 అండ్ దిస్ విల్ బి ద x4. సో ఇక్కడ మనం రిమైనింగ్ టర్మ్స్ అటు పంపించాం కాబట్టి -x4/tp2. సో మనకి ఇక్కడ ఇది కూడా వచ్చింది కాబట్టి దీన్ని ఈక్వేషన్ 4. అండ్ నెక్స్ట్ బ్లాక్ ఫర్ 5. సో ఫిఫ్త్ బ్లాక్ చూస్తే మనకి 1 + STT2 ఉంది. అండ్ దీని దగ్గర నుంచి దీనికి మనకి వచ్చే టర్మ్ x6 ఒక టర్మే ఉంది కాబట్టి మనం ఈక్వేషన్ సింపుల్గా రాసుకోవచ్చు. సో మనకి ఈక్వేషన్ రాస్తే x5 = 1/1 + STT2 × x6 వచ్చింది. సో సేమ్ యాజ్ యూజువల్ x5 × 1 + STT2 = x6. మనకి x5 వస్తుంది కదా, x5 + x5 డాట్ tt2 = x6. సో దీని నుంచి మనం x5 అటు పంపిస్తాం అండ్ రిమైనింగ్ tt2 అనేది మనకి డివిజన్ అవుతుంది. సో ఇఫ్ వీ కన్సిడర్ దిస్ x5 + x5 డాట్ tt2 = x6 మనకు వచ్చింది. సో దీని నుంచి మనం ఓన్లీ x5 డాట్ రాసుకోవాలి కాబట్టి x6 - x5/tt2. దిస్ షుడ్ బి ఈక్వేషన్ 5. సో మనకి ఇటు సైడ్ ఉన్నది అటు వెళ్తే మైనస్ అయింది అండ్ tt2 విల్ బి ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ డివిజన్ అయింది. సో నెక్స్ట్ మనకి ఫిఫ్త్ బ్లాక్ అయిపోయింది. నెక్స్ట్ సిక్స్త్ బ్లాక్, దిస్ విల్ 1/1 + STZ2. సో దీని దగ్గరికి మనకి u2 టర్మ్ వస్తుంది 1/r2. అది కూడా మనకి x4 నుంచి వస్తుంది. x4 నుంచి ఇలా 1/r2 దీని దగ్గరకు వచ్చింది. సో నెక్స్ట్ ఈక్వేషన్, సో మనకి ఈక్వేషన్ 6 ఏమొస్తుందంటే x6 ఇది మనకి బ్లాక్లో ఉంటుంది అండ్ -1/r2 × x4 ఎందుకంటే మనకి ఇక్కడ x4 నుంచి వస్తుంది కాబట్టి. సో x4 అండ్ ప్లస్ u2. సో దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, xt × 1 + STZ2 = -1/r2 x4 + u2. సో నెక్స్ట్ టర్మ్ మనకి x6 + x6 డాట్ tz2 = s తీసేసాం డాట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ -1/r2 x4 + u2. ఇటు సైడ్ ఉన్న టర్మ్ x6 అటు వెళ్తుంది అండ్ tz2 కూడా డివిజన్ చేస్తుంది కాబట్టి మనం ఫైనల్గా x6 డాట్ = -1/r2 x4 + u2 -x6/tz2. ఇది మనకి ఈక్వేషన్ 6 అవుతుంది. అండ్ నెక్స్ట్ బ్లాక్ డయాగ్రామ్ ఈక్వేషన్ 7. సో మనకి ఇక్కడ 7th బ్లాక్ అయితే ఇది కాబట్టి 7th బ్లాక్ ఇది అండ్ దీని దగ్గరికి మనకి x1 అండ్ x4 వస్తున్నాయి. సో దీని నుంచి మనం ఈక్వేషన్ x7 రాసుకుంటాం. సో x7 ఈక్వేషన్ మనకి 2πt12s × x1 - x4. సో ఇటు సైడ్ మనకి s7 × s, ఓన్లీ ఇక్కడ మనకి s టర్మ్ ఒక్కటే ఉంది కాబట్టి ఇటు రాసుకున్నాం. సో t/t12 × x1 - x4. సో s అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే x7 డాట్ = 2πt12 x1 - x4. దిస్ షుడ్ బి ద ఈక్వేషన్ 7. అండ్ మనకి 7 ఈక్వేషన్స్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ ద 8th బ్లాక్ డయాగ్రామ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ 8th బ్లాక్ డయాగ్రామ్కి వచ్చేసరికి మనకి 1/s బ్లాక్ అయితే ఇది మనకి ఇక్కడికి వచ్చే టర్మ్స్ అయితే ఇక్కడ b1 ఉంది. అండ్ ఈ b1 అనేది మనకి ఇక్కడ x1 ఈ టర్మ్ ఇక్కడ b1 బ్లాక్ డయాగ్రామ్ మనకి x1 దగ్గర నుంచి వస్తుంది కాబట్టి x1 1 టర్మ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అనదర్ టర్మ్ విల్ బి ద x7 అండ్ పై నుంచి మనకి x7 2 టర్మ్స్ వస్తున్నాయి ఇక్కడికి. సో మనం ఈ 2 టర్మ్స్తో ఈక్వేషన్ రాసుకుంటాం. సో మనకి బ్లాక్ డయాగ్రామ్ x8 1/s b1 x1 + x7 రాసుకున్నాం. సో ఇక్కడ x8 × s = b1 x1 + x7.
సో ఇది మనకి x8 డాట్ అవుతుంది అండ్ ఇట్ షుడ్ బి b1 x1 ప్లస్ x7 అండ్ ఇది మనకి 8 ఈక్వేషన్స్. సో 8 ఈక్వేషన్స్ వచ్చేసినాయి అండ్ ఇంకా మనకి ఒక బ్లాక్ ఉంది, 9th బ్లాక్. అండ్ సేమ్ యాజ్ యూజువల్ దీనికి సో ఇక్కడ కూడా మనకి 9th బ్లాక్లో 1/s ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి టర్మ్స్ b2 అనే టర్మ్ వస్తుంది, అది కూడా మనకి b2 టర్మ్ x4 నుంచి వస్తుంది అండ్ ఇక్కడ x4 రాసుకుంటాం. అండ్ ఇక్కడ మనకి x7 వస్తుంది, బట్ అది ఇక్కడ -a1 to x7 వస్తుంది దీని దగ్గరికి. సో ఈ రెండు కలిపి మనం x9 ఈక్వేషన్ రాసుకుంటాం. సో ఫర్ బ్లాక్ 9 x9 ఈక్వల్స్ టు 1/s బ్లాక్లో ఉంది అండ్ ద రిమైనింగ్ b2 x4 ప్లస్ -a1 to x7. సో దీని నుంచి మనకి x9 ఇంటూ s రాసుకుని b2 x4 ప్లస్ -a1 to x7. సో మనకి ఇది ఆబ్వియస్గా x9 డాట్ అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు b2 x4 -a1 to x7. సో మనకి ఇక్కడ టోటల్గా 9 ఈక్వేషన్స్ అయితే వచ్చినాయి. సో ఈ అన్నిటిని కూడా మనం ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో అరేంజ్ చేయాలి అండ్ దట్ విల్ బి x డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ax ప్లస్ bu ప్లస్ fd. సో ఈ ఫామ్లో మనం మ్యాట్రిక్స్ ఫామ్లో అరేంజ్ చేయాలి. మనకి abc అండ్ మనకి x u d టర్మ్స్ అనేవి మనకు వచ్చినాయి. సో మనం ఈక్వేషన్స్ అన్నీ రాసుకున్నాం కదా. నెక్స్ట్ మనం ఏంటి అంటే మ్యాట్రిక్స్ ఫామ్లో దాన్ని మనం మెన్షన్ చేయాలి అండ్ మనకి మ్యాట్రిక్స్ ఫామ్ అయితే ఇది. సో మనకి ఇందాక మనం కన్సిడర్ చేసుకున్నట్టు ax ప్లస్ bu ప్లస్ fd ఈ ఫామ్లో రావాలి. సో ఫస్ట్ మనకి x టర్మ్స్ కావాలి. సో మనకి x టర్మ్స్లో మన ఈక్వేషన్స్లో x టర్మ్స్ నుంచి మనం ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్ తీసుకుంటాం. మ్యాట్రిక్స్ అయితే మనకి ఇలా 9/9 మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో మనకి ఈ ఫస్ట్ బ్లాక్లో మనకి ఇలా ఎన్ని వచ్చినాయో కన్సిడర్ చేద్దాం. సో మనం ఇక్కడ ఈక్వేషన్ 1 తీసుకున్నాం కదా, ఫస్ట్లో మనం బ్లాక్ డయాగ్రామ్ x1 దగ్గర సాల్వ్ చేసాం. సో ఇక్కడ చూస్తే kp1 x2 - x1 d1. సో మనకి ఇక్కడ x టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, x2 x7 అండ్ x7 ఉంది, x1 ఉంది. సో ఇక్కడ మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే ఫస్ట్ మనం x1 తీసుకుందాం. x1 తీసుకుంటే ఇది tp1 కాబట్టి x1/tp1. ఇక్కడ మనం x1 గురించి తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి -1/tp1 వస్తుంది. సో ఫస్ట్ది మనకి -1/tp1 అండ్ మన ఇక్కడ ఈ టర్మ్స్ అన్నీ కూడా మనం x1 టర్మ్స్ రాసుకుంటాం. ఓకే, x1 టర్మ్స్ రాసుకుంటాం ఈ టర్మ్స్ మొత్తం అండ్ ఇక్కడ మనం x2 టర్మ్స్ రాయాలి. సో ఇక్కడ x2 టర్మ్ కన్సిడర్ చేసుకుంటే x2 కూడా ఉంది. సో మనం x2కి ఇక్కడ పాజిటివ్ సైన్ కాబట్టి x2 కాబట్టి 1/tp1 రాస్తాం. సో ఇక్కడ మనకి kp1/tp1. ఎస్, ఇక్కడ మనకి kp1 కూడా ఉంది కాబట్టి kp1/tp1. బట్ x1కి ఎందుకు రాయలేదు అంటే దీనికి kp1కి దెర్ ఈజ్ నో రిలేషన్. సో x1 అంటే మనకి 1/tp1 అండ్ దీని కోఫిషియంట్ మాత్రం kp1/tp1 అవుతుంది. అండ్ ఇక్కడ మనం రాసుకునే టర్మ్స్ x2 టర్మ్స్ ఈ కాలం మొత్తం రాస్తాం. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసరికి మనకి x3 అనేది ఇందులో లేదు. సో x3 0, x4 కూడా ఈక్వేషన్లో లేదు కనుక x4 0, x5 0, x6 0, x5, x6 అండ్ హియర్ x7, x8 అండ్ x9. సో ఇక్కడ మనకి x7 కన్సిడర్ చేసుకుంటే ఎస్ x7 అనేది ఉంది, మైనస్ kp1/tp1 అవుతుంది. సో -kp1/tp1 అండ్ ఫైనలీ ఇంకా 8, 9 కూడా మనకి లేవు. సో మనం ఇప్పుడు ఓన్లీ x టర్మ్సే కన్సిడర్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఈక్వేషన్ 2. సో మనం ఈక్వేషన్ 2 కన్సిడర్ చేసుకుంటే ఈక్వేషన్ 2 ఇక్కడ ఉంది. సో ఈక్వేషన్ 2లో మనకి x3 - x2 ఉంది, అంటే మనకి ఇక్కడ x1 లేదు, x2 ఉంది కాబట్టి x2 టర్మ్లో రాసుకుంటాం. కన్సిడర్ x2 ఇక్కడ ఉంది, ఇది సెకండ్ లైన్, x2 ప్లేస్లో -1/tt1. ఇక్కడ x2 రాసుకుంటున్నాం, x2 కోఫిషియంట్ 1, సో 1/tt1 -1/tt1 అండ్ ఇక్కడ నెక్స్ట్ మనకి x3 కూడా ఉంది కాబట్టి x3 టర్మ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 1/tt1. ఇక్కడ ఉన్నది పాజిటివ్ టర్మ్, ఇక్కడ పాజిటివ్ టర్మ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం 1/tt1 అని రాసుకున్నాం. అండ్ ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే మనకి ఇంకా ఏ టర్మ్స్ లేవు, 4, 5, 6, 7, 9 దాకా ఏ టర్మ్స్ లేవు కాబట్టి అక్కడ మనం సింపుల్గా
అన్నీ జీరోస్ రాసుకున్నాం, 0 0 0 0 0 0. అండ్ ఇక్కడ ఈ థర్డ్ లైన్ వచ్చేసరికి మనం ఈక్వేషన్ 3 కన్సిడర్ చేసుకోవాలి. సో ఈక్వేషన్ 3 కన్సిడర్ చేసుకుంటే మనకి ఈక్వేషన్ 3లో x1 ఉంది అండ్ x3 ఉంది అండ్ రిమైనింగ్ అన్ని జీరోస్ వచ్చినాయి. సో x1 అయితే మనకి -1/r1 అండ్ TZ1 ఉంది. సో మనం దాన్నే రాసుకుంటాం ఇక్కడ. సో -1/r1 TZ1 ఉంది అండ్ ఇంకొక టర్మ్ x3 ఉంది మనకి -1/TZ1. రిమైనింగ్ టర్మ్స్ అన్నీ జీరోస్ వచ్చినాయి. అండ్ అలానే మనం x4 ఈక్వేషన్ 4 కూడా కన్సిడర్ చేసుకుంటే దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 4. ఇక్కడ మనకి x5 ఉంది, x7 ఉంది అండ్ x4 కూడా ఉంది. సో ఈ 3 టర్మ్స్ తప్ప మనం మిగతావి కన్సిడర్ చేసుకోము. సో ఇక్కడ కన్సిడర్ చేస్తే ఫోర్త్ ఇట్ విల్ బి 1 2 3 4. సో -1/TP2 KP2/TP2 అండ్ దిస్ వన్ A12 KP2/TP1. సో ఇలానే సిమిలర్గా మొత్తం మనం 9 ఈక్వేషన్స్ నుంచి 9 డయాగ్రామ్స్ తీసుకుంటాం. సో మనకి ఎక్స్ టర్మ్స్ లేకపోతే రిమైనింగ్ అన్నీ జీరోస్తో మెన్షన్ చేస్తాం. సో ఆల్రెడీ మనకున్న ఈక్వేషన్ని బట్టి ఫస్ట్ ఏ టర్మ్స్ అన్నీ మనం కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం కన్సిడర్ చేసుకోవాల్సిన ఈక్వేషన్ బి అండ్ ఎఫ్. సో మనకి బి అండ్ ఎఫ్ టర్మ్స్ ఎలా వస్తున్నాయి? సో మన ఈక్వేషన్ ఏంటి అంటే ఎక్స్ ఆల్రెడీ ఏ టర్మ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం బి అండ్ ఎఫ్ టర్మ్స్ కన్సిడర్ చేయాలి. సో బి అంటే మనకి యూ కోఫిషియన్స్ అవుతాయి, ఎఫ్ అంటే డి కోఫిషియన్స్ అవుతాయి. సో ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈక్వేషన్ 1లో ఎటువంటి యూ టర్మ్స్ లేవు. అండ్ కమింగ్ టు ద ఈక్వేషన్ 2లో మనకి యూ అనే టర్మ్స్ లేవు. అండ్ ఈక్వేషన్ 3 కన్సిడర్ చేసుకున్నా అందులో మనకి యూ టర్మ్స్ లేవు. అండ్ కమింగ్ టు ద ఈక్వేషన్ 4లో కూడా యూ టర్మ్స్ లేవు. బట్ మనకి ఈక్వేషన్ 3లో మనకి యూ టర్మ్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ కన్సిడర్ హియర్ యూ టర్మ్ ఉంది కదా, యూ టర్మ్ మనకి పాజిటివ్ ఉంది. సో 1/TZ1 అని రాసుకుంటాం. సో అది మనకి థర్డ్ ఈక్వేషన్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఓన్లీ 2 U1 అండ్ U2 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది U1 ఇది U2 అండ్ వీఆర్ ఈక్వేటింగ్ B ఈక్వల్స్ టు. సో థర్డ్ టర్మ్లో ఉంది కాబట్టి 1 2 3 U1 ఉంది. అండ్ నెక్స్ట్ మనం U2 కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ U1 ఉంటుంది. సో మిగతావన్నీ జీరోస్, అది కూడా థర్డ్ ఈక్వేషన్లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ U2 కన్సిడర్ చేసుకుంటే U2 will be here. If you observe here, U2 మనకి ఈక్వేషన్ 6లో వచ్చింది అండ్ అది U2 కనుక సో మనం అట్ ద 6th పాయింట్ 1 2 3 4 5 6 దగ్గర మనం 1/TZ2 అని రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ U2 కోఫిషియంట్ ఏం లేదు 1, సో 1/TZ2. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ 1/TZ2 వచ్చింది. అండ్ సిమిలర్లీ ఎఫ్ అంటే మనం B కోఫిషియన్స్ కన్సిడర్ చేసుకుంటాం. సో మనకి B కోఫిషియన్స్ అంటే లాస్ట్ ఈక్వేషన్స్లో వస్తాయి. x8 అండ్ x9 దగ్గర B1 x1. సో B1 x1. సో B1కి మనకి కోఫిషియంట్ అనేది ఏం లేదు, 1 ఉంది కనుక మనం B కోఫిషియన్స్లో అయితే B1 కన్సిడర్ చేసుకుంటాం. B1 ఓకే. నెక్స్ట్ టర్మ్స్ మనం కన్సిడర్ చేసుకునేది B టర్మ్స్ కాదు, D టర్మ్స్. D కోఫిషియన్స్ కన్సిడర్ చేసుకోవాలి. సో నాట్ B1 ఆ ఈక్వేషన్ కాదు, D1 కన్సిడర్ చేసుకుంటే మనకి స్టార్టింగ్లో D1 ఈక్వేషన్ వచ్చింది. D1 ఫస్ట్ ఈక్వేషన్లో వచ్చింది. అండ్ D1కి అయితే మనకి KP1/TP1 -KP1/TP1 వస్తుంది D1కి అయితే. అండ్ నెక్స్ట్ D2 ఈక్వేషన్ విల్ బి ఎట్ హియర్ x4. సో ఇక్కడ కూడా మనకి D2 ఉంది అండ్ దీనికి కూడా మనకి -KP2/TP2 వస్తుంది. సో ఫస్ట్ది మనకి ఫస్ట్ టర్మ్లోనే వస్తుంది మనం మెన్షన్ చేసుకుంటే. ఇక్కడ కూడా మనకి ఓన్లీ 2 టర్మ్సే ఉన్నాయి, ఒకటి D1 అండ్ ఇంకొకటి D2. సో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి -KP1/TP1 అండ్ ఈక్వేషన్ ఇక్కడ ఉంది KP1/TP1 -KP1/TP1. అండ్ ద నెక్స్ట్ బ్లాక్లో కన్సిడర్ చేసుకుంటే -KP2/TP2 D2 కోఫిషియంట్ కాబట్టి. సో అది ఫోర్త్ ఈక్వేషన్ ఉంది కాబట్టి 1 2 3 4th ఈక్వేషన్. సో ఇది మ్యాట్రిక్స్. సో మనం టోటల్గా మ్యాట్రిక్స్ ఫామ్ని అయితే ఇలా రిప్రజెంట్ చేసుకోవాలి. సో ఫైనల్గా వచ్చే మ్యాట్రిక్స్ ఇది. సో దిస్ ఈజ్ ద బ్లాక్ డయాగ్రామ్. సో ఏం లేదు, ఈ బ్లాక్ డయాగ్రామ్ నుంచి మనం ఈక్వేషన్స్ తీసుకోవాలి అండ్ ఈక్వేషన్స్ నుంచి మనం మ్యాట్రిక్స్ ఫామ్ చేయాలి. మనకి స్టాటిక్ అయినా డైనమిక్ అయినా ఇదే వస్తుంది. 4th యూనిట్లో అండ్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసరికి 2 ఏరియా కంట్రోల్ సిస్టమ్ బ్లాక్ డయాగ్రామ్ అండ్ డెరివేషన్. అండ్ ఇది ఒకటి వస్తుంది మనకి స్టాటిక్ ఓ డైనమిక్ అని. సో ఈ బ్లాక్ డయాగ్రామ్ మనకి అది వస్తే యాజ్ యూజువల్ సేమ్ డయాగ్రామ్ ఉంటుంది, బట్ దీని నుంచి మనం
సింపుల్గా కన్సిడర్ చేసుకోవాలి. అది కూడా మనకి ఇక్కడ ఏ పాయింట్స్ వస్తున్నాయో అవే కన్సిడర్ చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఎటు వస్తే ఇక్కడ ఏ పాయింట్స్ వస్తే ఇక్కడ కూడా అవే పాయింట్స్ వస్తాయి. బట్ మనకి x5 x6 ఇవి మారుతాయి. అండ్ ఆల్సో మనకి పైన ఇక్కడ -a12 ఒకటి యాడ్ అవుతుంది ఇందులో. దట్స్ ద స్టాటిక్ అండ్ డైనమిక్.